హలో ఆల్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చైల్డ్‌హుడ్ ఒబేసిటీ గురించి మనం డిస్కస్ చేద్దాం. చైల్డ్‌హుడ్ ఒబేసిటీ ఎందుకు వస్తుంది? దాని సింప్టమ్స్ ఎలా ఉంటాయి? దాని రెమెడీస్ ఏంటి? ఓకే. ఇక టాపిక్‌లోకి వెళ్దామా? ఈ మధ్య కాలంలో తరచూ మనం చిన్న పిల్లల్లో వాళ్ళు ఉండాల్సిన బరువు కంటే అధిక బరువు కలిగి ఉండడాన్ని గమనిస్తున్నాం. దానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే జంక్ ఫుడ్డేనండి. పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్‌ని ఇష్టపడతారు. బేకరీ ఫుడ్, పఫ్స్ కావచ్చు, మిక్చర్ కావచ్చు, తర్వాత స్వీట్స్ కావచ్చు, కేక్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, పిజ్జాస్, బర్గర్స్ ఇవి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. నాన్ వెజిటేరియన్‌లో ఫ్రైడ్ చికెన్. హ్మ్. ఇవి హై క్యాలరీ ఫుడ్ అండి. సో, ఆ హై క్యాలరీ ఫుడ్ వాళ్ళు ఇష్టపడుతున్నారు కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకి నచ్చిన ఫుడ్‌ని తీసిస్తూ ఉంటారు. ఆ హై క్యాలరీస్ బర్న్ కావు. ఖర్చు కావు. ఎందుకంటే వాళ్ళలో ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉంటుంది. ఎక్కువగా టీవీ ముందు కూర్చోవడం, వీడియో గేమ్స్ ఆడడం. కాబట్టి ఆ హై క్యాలరీస్ ఫ్యాట్‌గా కన్వర్ట్ అయ్యి వాళ్ళ స్కిన్ కింద అవయవాల చుట్టూ చేరుకుంటుంది. ఇది చాలా చాలా ప్రమాదం. ఇది నిజంగానే ప్రమాదమా? అంటే యెస్ అని చెప్పాలి. ఈ మధ్య కాలంలో మనం అతి చిన్న వయసులోనే ఎక్కువగా హైపర్ టెన్షన్ కావచ్చు, బీపీ కావచ్చు, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంక్రీజింగ్ కావచ్చు. ఇవన్నీ గమనిస్తూ ఉన్నాం. అవన్నీ రావడానికి ఈ ఒబేసిటీనే ప్రధాన కారణం. తర్వాత డయాబెటిస్ రావడానికి కూడా ఇదే కారణమవుతుంది. ఫ్యాటీ లివర్ కావచ్చు. ఈ అధిక బరువు వల్ల ఎముకలపైన భారం పడి, మోకాళ్ళ పైన ఎక్కువ ఎక్సెసివ్ బరువు పడడం కూడా జరుగుతుంది. దానివల్ల ఈ ఎముకల సమస్యలు చాలా త్వరగా వాళ్ళకు వచ్చేస్తాయి. వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. నలుగురిలో ఫ్రీగా మూవ్ అవ్వడం కష్టమవుతుంది. తక్కువ ఫిజికల్ యాక్టివిటీతోనే ఎక్కువ ఆయాసానికి గురవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఫ్యూచర్‌లో చాలా ప్రమాదకరమైన జబ్బులుగా మారుతాయి. సో, ఇది భయపడాల్సిన విషయమా అంటే అవునండి. దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. మన శరీరానికి తగిన మన ఎత్తుకు ఎంత తగిన బరువు ఉండాలో అంతే ఉండాలి. దానికి మనం ఖచ్చితంగా రెమెడీస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంక రెమెడీస్ ఏంటి అంటే ప్రప్రథమంగా చిన్న పిల్లలెప్పుడు అమ్మ చేతి వంట తినడానికి ఇష్టపడాలి. అమ్మ ఆప్యాయత, అనురాగాల్ని వాళ్ళు పొందాలి. అంతేకాదు అమ్మ ఇంటి వంట న్యూట్రిషనల్‌గాను, బ్యాలెన్స్‌డ్ డైట్‌గాను ఉంటుంది. ఫుడ్‌లో మంచి న్యూట్రిషన్ యాడ్ చేసుకోవాలి. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి. పిల్లల్లో వాళ్ళ బరువుకు తగిన ప్రోటీన్ మనం అందివ్వాలి. అప్పుడే వాళ్ళ మజిల్ ఫార్మేషన్ కరెక్ట్‌గా ఉంటుంది. ఫ్యాట్ బర్నింగ్ అనేది జరుగుతుంది. ఎక్కడైతే మజిల్ అనేది తగ్గిపోతూ ఉంటుందో అక్కడ ఫ్యాట్ చేరడం అనేది కలుగుతుంది. సపోజ్ మన బాడీలో ఎప్పుడూ కూడా కొత్త సెల్స్ పుడుతూ ఉంటాయి. పాత సెల్స్ చనిపోతూ ఉంటాయి. ఆ కొత్త సెల్స్ పుట్టడానికి హెయిర్ గ్రోత్ కావచ్చు, నెయిల్ కావచ్చు పెరగడానికి మనకు ప్రోటీన్ చాలా అవసరమవుతుంది. మనం ఆహారంలో తగిన ప్రోటీన్ మనం ఇవ్వకపోయినట్లయితే ఆ ప్రోటీన్ మన మజిల్‌లో ఉన్న ప్రోటీన్‌ని తీసుకుంటుంది. ఆ ప్రోటీన్ ప్లేస్‌లో ఫ్యాట్ చేరుకోవడం స్టార్ట్ అవుతుంది. ఎక్కడైతే ప్రోటీన్ ఉండదో, ఎక్కడైతే మజిల్ ఉండదో అక్కడ ఫ్యాట్ చేరుకుంటుంది. చిన్న పిల్లల్లో పొట్ట ఎక్కువగా ఉంటూ కొంతమందిలో మనం గమనిస్తాము. పొట్ట ఎక్కువగా ఉంటుంది. చిన్న పొట్ట. దానికి కారణం ఏంటంటే ప్రోటీన్ డెఫిషియన్సీనే. సో, మన ఆహారంలో ప్రోటీన్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ప్లస్ ఫైబర్‌ని కూడా యాడ్ చేయాలి. నాన్ వెజిటేరియన్‌లో ఫైబర్ ఉండదు. సో, వెజిటబుల్స్, లీవ్స్, ఫ్రూట్స్ ఎక్కువగా పిల్లలకి ఇస్తూ ఉండాలి. ఇలా మంచి డైట్ మనం ఇచ్చినట్లయితే ఈ ఒబేసిటీ నుండి బయటపడొచ్చు. స్లోగా ఫ్యాట్ బర్న్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. మజిల్ పర్సెంటేజ్ పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది. సో, పిల్లలు హెల్తీగా వాళ్ళ ఏజ్‌కి తగిన బరువును కలిగి ఉంటారు. తర్వాత ఫిజికల్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేయాలి. టీవీ ముందు మొబైల్ గేమ్స్‌కి అలవాటు పడడం అనేది మాన్పించాలి. వాళ్ళు బాగా ఆడుకునేటట్లు చేయాలి. ఫిజికల్‌గా ఏదో ఒక యాక్టివిటీ సైక్లింగ్ కావచ్చు, షటిల్ కావచ్చు. వాళ్ళు దీనికి అలవాటు పడినట్లయితే ఫ్యాట్ అనేది చేరుకోకుండా ఉంటుంది బాడీలో. ఇంకా ఏం చేయాలి? అంటే పిల్లలకి మంచి నిద్ర ఇవ్వాలి. లేట్ నైట్‌లో పడుకోవడం అనేది ఉండకూడదు.
ఎర్లీగా పడుకోవాలి. సాధ్యమైనంత ఎర్లీగా లేసి చదువుకునేటట్లు మనం ప్రోత్సహిస్తే పిల్లల భవిష్యత్తు బావుంటుంది. ప్లస్ వాళ్ళ ఆరోగ్యం కూడా బావుంటుంది. ఇంకా, ఇంకా అంటే ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో టిప్స్ మనం చెప్పుకోవచ్చండి. సో, పిల్లలు వాళ్ళ BMIని మెయింటైన్ చేయాలి. బాడీ మాస్ ఇండెక్స్. వాళ్ళ ఎత్తుకు తగిన బరువును కలిగి ఉండడమే BMI అంటారు. సో, ఈ BMIని మనం హెల్తీగా మెయింటైన్ చేసినట్లయితే ఒబేసిటీ రాకుండా మనము కాపాడుకోవచ్చు. చాలా వరకు అన్ని జబ్బులకి ప్రధాన కారణం ఏంటంటే ఒబేసిటీనే. అధిక బరువు. ఈ అధిక బరువు ఒక మహమ్మారిలా ఈ ప్రపంచాన్ని చుట్టేస్తోంది. సో, దీని నుండి బయటపడాలంటే వెయిట్ లాస్ అవ్వడం తప్పనిసరి. కాబట్టి ఈ చైల్డ్‌హుడ్ ఒబేసిటీని ముందుగానే గుర్తించినట్లయితే మనం చాలా సమస్యల నుండి మనం బయటపడవచ్చు. నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వాల్యుబుల్ వీడియోస్ నేను డైలీ అందిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.